విచ్చేసిన అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. ఈరోజు పరిచయం తక్కువైన 2 సార్లు మురళీమోహన్ గారిని కలిశాను. ఆ మహానటుడు, మంచి మనిషి, అజాతశత్రువు. నేను అడగగానే నన్ను చాలా ఆప్యాయంగా, ప్రేమగా పలకరించి ఈరోజు రావడానికి ఒప్పుకున్నందుకు ఆయనకి సభాపూర్వకంగా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకా నా గురువుగారు రామశాస్త్రి గారి గురించి అందరికీ తెలుసు. జీవితంలో సినిమా కూడా చేయొచ్చు, సినిమాని ధైర్యంగా చేయొచ్చు, తక్కువ బడ్జెట్లో కూడా సినిమాని చేయొచ్చు అనే ధైర్యాన్ని నాకు ఇచ్చిన మహానుభావుడు రామశాస్త్రి గారు. ఆయన ఈరోజు ఇక్కడ ఉండడం నాకు చాలా ఆనందం. ఇంకా సమీర్ అన్న గురించి చెప్పడానికి ఏం లేదు. సమీర్ అన్న లేకపోతే మా లైఫ్ చాలా లోటు ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి మేము కలిసినప్పుడల్లా కాస్త ఆయన వల్ల, ఆయన మాటల వల్ల, ఆయన టైమింగ్ వల్ల బూస్టప్ వచ్చి లైఫ్లో ఇంకా ఏదో చేయొచ్చు, ఇంకా సాధించవచ్చు అనే ఉత్సాహాన్ని ఇచ్చిన మహాస్నేహితుడు, మహామనిషి, మహాస్నేహితుడు అన్నట్టు చెప్పాలి సమీర్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే లోహిత్ అన్న గురించి కూడా, లోహిత్ అన్న ఏ ఫంక్షన్ కన్నా నేను అడిగినప్పుడు ఆయన వచ్చి ముందుండి నడిపించే విధానం నాకు ఎంతో నచ్చుతుంది. అదొక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అలాంటి లోహిత్ అన్న కూడా మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సాయి వెంకట్ గారికి నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. అది కూడా రామశాస్త్రి గారి వల్లే. ఆయన కూడా నా ప్రతి ఫంక్షన్కి రావడం, నన్ను ఆశీర్వదించడం నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు కూడా రావడం. అలాగే బిక్కీ గారు ఈ మధ్య నాకు పరిచయం అయ్యారు. మంచి కవి, సాహితీవేత్త, ఎన్నో ఫంక్షన్స్, కొన్ని వేల ఫంక్షన్స్ ఇలాంటివి చేస్తుంటాడు ఆయన. అలాంటి మహానుభావుడు కూడా ఇక్కడ ఉండడం నాకు చాలా ఆనందం. ఆయన రాగానే, పిలవగానే వచ్చినందుకు ఆయన కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ టైం నేను చాలా ఒడిదుడుకులు చూశాను. ఆర్టిస్ట్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా లైఫ్లో స్టార్ట్ చేశాను నా లైఫ్ 97లో. కట్ చేస్తే తర్వాత అనుకోకుండా ఆర్టిస్ట్ అయ్యాను. భక్తి బాగుంది కదా అని అదే కంటిన్యూ చేశాను. కానీ జీవితంలో అనుకున్న గోల్ మర్చిపోకూడదని మళ్ళీ డైరెక్షన్ కోసం తిరుగుతూ ఉన్నాను. నేను చేసిన తప్పేంటంటే ఈ 10 సంవత్సరాల్లో నటన పక్కన పెట్టి ఓన్లీ డైరెక్షన్ కోసం తిరుగుతూ చాలా స్ట్రగుల్స్ చేశాను. ఒక్కొక్క సినిమా చేయడానికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు గ్యాప్ పట్టేది. ఆ టైంలో నేను ఫైనాన్షియల్గా ఎన్నో టెన్షన్లు పడ్డాను. ఆ టైంలో నా భార్య వెనకాలండి అన్నీ తనే చూసుకుని నన్ను ముందుకు నడిపించింది. తనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నేను చేసిన సినిమాల్లో 3 సినిమాలు రామశాస్త్రి గారివే. అవి చాలా మంచి సినిమాలు అవి కూడా. తర్వాత నేను నా ఫ్రెండ్స్ కలిసి లాస్ట్ నరసింహపురం అనే సినిమా తీసాం. అది ఫైనాన్షియల్గా అంత అడగకపోయినా మంచి పేరు అయితే తీసుకొచ్చింది. తర్వాత మా ఫ్రెండ్స్ అంటారు, సమీర్ అని అంటాడు, అరే నీ జానర్ ఏంటి, నీ టైమింగ్ ఏంటి, నీ కామెడీ ఏంటి నీకు ఈ సోది, అతను కత్తులు పట్టుకుంటావు, బ్లడ్ అంటావు, సిగ్గులేదా అన్నట్టు మాట్లాడుతుంటాడు ఆయన. ఆ టైంలో కూర్చున్నప్పుడు నేను ఆలోచించా కరెక్ట్గా చిన్న బడ్జెట్లో గట్టిగా తీసేవి అవే ఉంటాయి సార్. అయినా సరే లవ్ స్టోరీని సార్ ట్రై చేద్దాం, ఎట్టి పరిస్థితుల్లోనూ అందరికీ నచ్చేలాగా కామెడీని 70% కామెడీని బేస్ చేసుకుని మంచి కథతో, మంచి లైన్తో మీ అందరి ముందుకు రావాలి, సక్సెస్ తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇన్నాళ్ళ నా ప్రస్తుతానికి దేవుడు ఏదో ఒకటి ఇస్తాడు అనే ధైర్యంతో ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నా భార్య నా పక్కనే ఉంది. ఏమి టెన్షన్ పడకు, నేను ఉంటాను, హ్యాపీగా చేద్దామని తనే ముందుండి తన బ్యానర్ మీద తనే ప్రొడ్యూసర్గా ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీ విజయమాధవి క్రియేషన్స్, ప్రొడక్షన్ నెంబర్ 1, పాపలు ప్రేమలో, పాపలు బాబులు. నా టెక్నీషియన్స్, క్రూ ఇందాక మీకు పరిచయం చేశారు, అందరూ మంచివాళ్ళే. వీళ్ళందరికీ నేను ఎంతో అంతో ఇస్తున్నాను కదా, ఫిక్స్ కదా. ఓకే, మంచి పేరు తెచ్చిపెట్టాలి, వీళ్ళందరికీ మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి, ఫ్యూచర్ వీళ్ళందరికీ బ్రైట్గా ఉండాలి, అలాగే మేము కూడా నిలబడాలి. మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా కోరికను మన్నించి ఇక్కడ విచ్చేసిన పేరున అందరికీ, వర్మ గారికి, అలాగే మాధవి గారికి, నా అత్తయ్య గారికి, మా బావమరిది గారికి, ఇంకా అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ పెద్దల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దలు, శతచిత్ర నిర్మాత రామశాస్త్రి గారికి, అలాగే సమీర్ గారికి, అలాగే తమ్ముడు రోహిత్ గారికి, మీ పేరేంటి? లయన్ సాయి వెంకట్. ఆయన మాటలు చెప్తుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నాకు మొట్టమొదటి చెప్పింది ఆ వార్తని శోభన్ బాబు గారు. భూమిని ఎవరు కూడా పెంచలేరు, జనం విపరీతంగా పెరిగిపోతున్నారు, రాబోయే రోజుల్లో ల్యాండ్కి బాగా డిమాండ్ ఉంటుంది అని నేను చెప్పి, నేను నా డబ్బు వచ్చినంత ప్రతి రూపాయి కూడా ల్యాండ్ మీదే పెడుతున్నానని ఆయన చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చినాయి.
అయితే ఆయన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి కొన్నవన్నీ అలాగే ఉంచేశాడు, ఒక్కటి కూడా అమ్మల. ఇవాళ ఒక్కొక్కటి కోట్ల మీద ఉంది రేట్లు. అయితే ఆ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ల్యాండ్ కొనటం, కన్స్ట్రక్ట్ చేయడం, అమ్మేయటం అలా చేస్తున్నాను నేను. అందుకని ఆ స్థాయికి నేను వెళ్ళలేను, ఎవరో వెళ్ళలేరు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హయ్యెస్ట్, తెలుగు కాదు భారత చలనచిత్ర పరిశ్రమలో రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే శోభన్ బాబు గారు. మీరు అన్నట్టు చాలా సందర్భాల్లో తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా దగ్గరికి వచ్చి మీ ఇంటర్వ్యూ చూసామండి, మీరు చెప్పింది విన్నామండి, నేను కూడా ల్యాండ్ కొన్నానండి, ఓ సైట్ తీసుకున్నానండి, ఇప్పుడు రెండో సైట్ మళ్ళీ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి. ఎందుకంటే మిగిలిన వాటిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా వస్తుందో రాదో పోతుందో తెలియదు మనకి. కానీ వేరే ల్యాండ్ మీద పెడితే ఆ ల్యాండ్ తప్పనిసరిగా పెరుగుద్ది. కొనేసి ఇవాళ కొనేసి రేపు పెరగలేదు అని అనుకోకూడదు. అది 5 ఏళ్ళలో 10 ఏళ్ళకో డెఫినెట్గా పెరుగుతుంది. మేము ఇక్కడ శిల్పారామం పక్కన చేసిన దాన్ని గజం 800 రూపాయలకి అమ్మాం. ఇవాళ 2 కోట్లు ఉంది గజం. అంటే కొనుక్కున్న వాళ్ళందరూ ఎంత బెనిఫిట్ అయ్యారో ఒకసారి ఆలోచించండి. అందుకని సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. మెయిన్ సందర్భం ఇది కాదు. ముఖ్యంగా శ్రీరాజ్ బల్లా గారు నా రోజు నేను చూసే సీరియల్స్లో ఆయన 2 సీరియల్స్లో ఆయన మంచి క్యారెక్టర్స్ చేస్తారు. ఆయన మొన్న వచ్చి ఇట్లా నేను సినిమా మొదలు పెడుతున్నానండి, మీరు రావాలి ఫస్ట్ టైం అని అంటే తప్పకుండా వస్తానని చెప్పి రావటం జరిగింది. ఇవాళ విజయమాధవి క్రియేషన్స్ అసలు ముందుగా బ్యానర్, అద్భుతమైన బ్యానర్ పెట్టుకున్నారమ్మా మీరు. మీకు అందరికీ గుర్తుందో లేదో విజయమాధవి పిక్చర్స్. వడ్డే రమేష్ గారు ఆ బ్యానర్ మీద ఎన్ని సూపర్ డూపర్ హిట్లు తీశారో చెప్పడానికి. బొబ్బులిపులి ముఖ్యంగా, రంగూన్ రౌడీ, అందరు హీరోలతోనూ చేశారు. నేను కూడా హీరో యాక్ట్ చేశాను, సెకండ్ హీరోగాను చేశాను అందులో విజయమాధవ్లో. అలాంటి మంచి బ్యానర్ పెట్టుకున్నారు విజయమాధవి క్రియేషన్స్ అని. పైగా మరి ప్రొడ్యూసర్ గారి పేరు కూడా విజయమాధవ్ అవటం ఇంకా మరీ బాగుంది. డెఫినెట్గా ఈ వెంచర్లో మీ విజయము, మీ మాధవి అన్ని కూడా పనిచేసి బల్లాని మంచి డైరెక్టర్గా, నిర్మాతగా ఆయన కూడా మీరు పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు ఏ పని చేసినా కష్టపడి ఇష్టపడి చేస్తే అది సక్సెస్ అవుతాం. నేను చేయగలనా అనే అనుమానం రాకూడదు. కష్టపడి చేయండి, ఇష్టపడి చేయండి. ఇది నేను చాలా ఇష్టంతో చేస్తున్నాను, ఇది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పి అలా చేస్తే ఏ పని అయినా సరే, ఏ ఉద్యోగం అయినా సరే, వ్యాపారం అయినా సరే, ఓ సినిమా అయినా సరే కష్టపడి ఇష్టపడి చేయాలని మనస్ఫూర్తిగా చెప్తూ ఒక అద్భుతమైన ప్రోగ్రాం తీసుకున్నారు మీరు. ముఖ్యంగా టైటిల్లో కూడా ప్రేమలో పాపలు బాబులు చదవగానే ఏమనిపిస్తుందంటే ఒక చక్కటి లవ్ స్టోరీ ప్లస్ ఫ్యామిలీ సబ్జెక్టు అని అనిపిస్తుంది. ఇందాక క్యాప్షన్ పెట్టారు, 6 నెలలు అయితే ఇటాళ్ళు అటు అటాళ్ళు ఇటు మారతారని, 6 నెలలు విడిపోతే ఏం జరుగుతుంది అని చెప్పి క్యాప్షన్ కూడా చాలా బాగుంది. ఒక మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించింది. మరి సాంకేతికంగా బ్రహ్మాండమైన కెమెరామెన్ గారిని పెట్టుకున్నారు. ఆయన నన్ను ఎంత అందంగా చూపించారో నాకు చెప్పడానికి లేదు. 2 సీరియల్స్లో ఆయన దగ్గర యాక్ట్ చేశాను నేను. లైటింగ్ కూడా నిమిషాల మీద అయిపోయేది. మాకు అసలు మధ్యలో గ్యాప్ కూర్చోడానికి కూడా డైరెక్టర్ గారు రాంబాబు గారు చెప్పగానే 5 నిమిషాల్లో లైటింగ్ చేసి రెడీ సార్ అనేవాళ్ళు. ఈయన ఎవరైనా బాబు అసలు రెస్ట్ కూడా తీసుకుని ఇవ్వట్లేదని అనుకునేవాళ్ళు అప్పుడు మేము. అంత బాగా చేశారు, చక్కగా మోల్డ్ చేశారు. అంత ఫాస్ట్గా తీసిన చాలా చాలా బాగా అందంగా ఆర్టిస్టుని కెమెరామెన్ అనేవాళ్ళు చాలా అందంగా చూపించాలి, ముఖ్యంగా హీరోయిన్ని. అందుకని మీరు డెఫినెట్గా ఈ సినిమా కూడా మీ కెమెరామెన్గా పెద్ద సీట్ అవ్వాలని, బాగా అందంగా తీయాలని, కొత్త హీరోల్ని వాళ్ళని అందరూ కూడా బాగా తీయాలని కోరుకుంటున్నా. చేయండి సార్ తప్పకుండా. మీరు అంటే టీవీ ఆర్టిస్ట్గా చేస్తాను నాకెందుకు అని అనుకోకుండా మీరు ఆల్రెడీ ఇప్పటికే 1-2 సినిమాలు చేశారు. ఈ సినిమా ఒక మంచి కథతో స్టార్ట్ చేశారు, మంచి సాంకేతికం ఉన్నారు, ఆర్టిస్ట్ని కూడా మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. పక్కన నిర్మాత గారు విజయమాధవ్ గారు ఉన్నారు, మనకి ఏం డౌట్ లేదు. బ్యానర్ ఉంది, బ్రహ్మాండమైన బ్యానరు. తప్పకుండా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. గుడ్ లక్ మా, గాడ్ బ్లెస్ యూ అమ్మారా. గుడ్ లక్ మా, గాడ్ బ్లెస్ యూ. అయ్యే గుడ్ లక్, గాడ్ బ్లెస్ యూ.
చక్కగా పెద్దబాబు చిన్నబాబు కూడా బాగున్నారు. ఉం? మరి పాపలో బాబుల్లో పాపలు లేరు, మీకు బాబులే కదా. పాప బాబు ఉన్నట్టు దాన్ని కూడా హీరోగా పెట్టే పని. చిన్నాడు బ్రహ్మాండంగా ఉన్నాడు చక్కగా. గుడ్ లక్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. రామసత్యనారాయణ గారు కొంచెం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దీనిలో అక్కడ ఎన్టీఆర్ ఘాట్లో దానికి వెళుతున్నాను. వస్తున్నారు అటు. అది ఒక సందర్భం అయినా కాకపోయినా మీరు ఒక్క మాట మాత్రమే మాట్లాడచ్చు, ఎందుకంటే మీడియా వాళ్ళు మన వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన ముఖ్యమంత్రి అండి. ఆయనతో నాకు చాలా ఏళ్ళగా నేను ఆయన మంత్రి కాకముందు ఆయన పెళ్ళప్పుడు కూడా మాకు తెలుసు. ఎన్టీ రామారావు అమ్మాయిని చేసుకున్నప్పుడు అప్పుడు కూడా మేమందరం కూడా దగ్గర ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయనతో చాలా పరిచయం. ఒక ముఖ్యమంత్రిగా ఎన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేశారో మీకు అందరికీ తెలుసు. ఆయన రాబోయే రోజుల్లో ఐటీ అనేది రాబోతుంది తొందరలో దగ్గరలో. ఈ ఐటీని కనుక మన వాళ్ళు కనుక తీసుకొని వచ్చి మన కనుక డెవలప్ చేస్తే మన ప్రొడ్యూసర్లు మన విద్యార్థులకి మన బాగా చదువుకునే మన విద్యార్థులకి అందరికీ కూడా అద్భుతమైన ఉద్యోగాలు వస్తాయి, అద్భుతమైన శాలరీస్ వస్తాయి, దేశ విదేశాల్లోకి వెళ్ళి వీళ్ళు వర్క్ చేయొచ్చు అని చెప్పి ఆలోచనతో ఎంత ఇదిగా ఎంత అద్భుతంగా చేశారో మీకు అందరికీ కూడా తెలుసు. బిల్ గేట్స్ దగ్గరికి వెళ్ళి ఆ రోజున మీరు రండి, మా ఇండియా రండి, మా హైదరాబాద్కి రండి, ఇక్కడ ఐటీ మేము ఓపెన్ చేస్తున్నాం, హైటెక్ సిటీ కడుతున్నాం సైబరాబాద్ పేరుతో, మీరు రావాలండి అంటే నేను ఇండియాలో ఇక్కడ అమెరికా దాటి నేను ఎక్కడ కూడా ఆఫీసులు పెట్టలేదు. ఇఫ్ ఎట్ ఆల్ నీకు పట్టాలని ఆలోచన వస్తే మాత్రం నా ఫస్ట్ ఇది ఇండియాలో చేస్తే హైదరాబాద్కే వచ్చేస్తాను, ఢిల్లీలో చేయను హైదరాబాద్లో చేస్తాను అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయనంతా కూడా ఇక్కడ చేశారు. ఒక మైక్రోసాఫ్ట్ వచ్చేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పరిగెత్తుకుంటూ వచ్చేసారు అన్ని కంపెనీలు. వాళ్ళు ఎంత అది మరి బిల్ క్లింటన్ తీసుకొచ్చారు హైటెక్ సిటీ ఓపెనింగ్కి, అమెరికా ప్రెసిడెంట్. ఆయన ఇంటర్వ్యూ దొరకడమే కాదు, మరి ఎలా మేనేజ్ చేశారో ఏం చేశారో కానీ దాన్ని తీసుకొచ్చింది చూస్తే ఆ రోజున ఆయన షేక్ హ్యాండ్లు ఇచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు కూడా జన్మలో ఇంకా ఈ షేక్ హ్యాండ్ ఇచ్చాను 4 రోజులు ఇచ్చేయని కడుక్కోను అని కూడా అన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మహిళలు కూడా. అలాంటి గొప్ప వ్యక్తితోటి హైటెక్ సిటీ ప్రారంభించి ఆ రోజున ఇవాళ నాకు మా కొల్లి రాము గారు ఒక వీడియో పంపించారు. ఆ వీడియోలో 2020లో హైటెక్ సిటీ ఓపెనింగు బిల్ క్లింటన్ గారు వచ్చి చేయటం, అది దాని గురించి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్పీచ్ పంపించారు. అది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో జనరేషన్కి ఏం అవసరాలు ఉంటాయి, జనం ఎంత పెరుగుతారు, వాళ్ళకి చదువులు ఏం చేయాలి, వాళ్ళకి హాస్పిటల్ అంటే ఏం చేయాలి, వాళ్ళకి వసతులు అంటే ఏం చేయాలి అనేది ముందు చూపుతో చేస్తాడు ఆయన. కాబట్టి 2000 సంవత్సరంలో 2020 అని చెప్పి ఆ ప్రోగ్రామ్ని పెట్టి చేశారు. దురదృష్టవశాత్తు మధ్యలో ఆయన్ని ఓడించడం మూలంగా అది చేయలేకపోయారు. ఇప్పుడు 2040 నాటికి చేస్తాడని చెప్పి ఆయన ఉన్నా లేకపోయినా ఆయన సంతానం ఇంకొకళ్ళు వచ్చేవాళ్ళు తెలుగుదేశానికి సంబంధించి ఎవరున్నా కూడా బ్రహ్మాండంగా వస్తారు. అందుకని ఇవాళ వారికి అంటే ఇవాళ గాంధీ గారి జన్మదినం, లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కాబట్టి మొన్ననే మేమందరం కూడా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అన్యాయానికి ఆయన వెంటనే విడుదల చేయాలి, సహకరించాలి అని చెప్పి చేయటమే కాకుండా మరుసటి రోజు ఉదయం మేమందరం కలిసి రాజ్ఘాట్కి వెళ్ళి గాంధీ గారి సమాధి దగ్గర ప్రదక్షిణం చేసి అందరం కూడా ఒక అరగంట సేపు సైలెంట్గా అక్కడ కూర్చొని వచ్చాము. అందుకని ఇవాళ ఇక్కడ కూడా ఎన్టీఆర్ గార్డెన్స్లో మన సుహాసిని కదా మన హరికృష్ణ గారి అమ్మాయి సుహాసిని కూడా ఆవిడ అక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. అక్కడికే వెళ్తున్నాం మేమందరం కూడా. మరి ఆయనకి మంచి జరగాలని తొందరలో ఆయన విడుదల, ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారంటే ఆ వయసులో 74 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక మంచి ముఖ్యమంత్రిని ఎంతో ఆదర్శంగా హైదరాబాద్ని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు, అమరావతిని బ్రహ్మాండంగా చేయడానికి అనేక ప్లాన్స్ వేశారు. అలాంటి వ్యక్తిని తీసుకెళ్ళి వాళ్ళ జైల్లో పెట్టారు అంటే నీతిగా నిజాయితీగా చేసిన మంచి మనుషుల్ని అలా చేయటం అనేది చాలా అన్యాయం. వెంటనే ఆయన విడుదల కావాలి. రెట్టించిన ఉత్సాహంతో ఆయన
ఆయన ఇంకా ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలి. సూర్యోదయం జరిగేటప్పుడు ఎవడికో వెనకాడో ఎవడో నువ్వు చేయటానికి లేదని చెయ్యడ్డు పెట్టాడంట. సూర్యుడు ఆగుతాడా? వెంటనే పైకి వచ్చాడు. నా మాట లేదని చెప్పి ఉమ్మొద్దామని మూసాడు సూర్యుడి మీద. ఎక్కడ పడింది? సూర్యుడి మీద పడిందా? ఎవరైతే ఉమ్మారో మొహం మీదే పడింది. ఇది కూడా అంతే. గ్రహణం పడుతుంది, చంద్రగ్రహణం సూర్యగ్రహణం అని. గ్రహణం విడిచిన తర్వాత సూర్యుడు చంద్రుడు ఎంత దేదీప్యమానంగా ఎదుగుతారో మీకు అందరికీ తెలుసు. గ్రహణం అనేది ఆ కొద్దిసేపు మాత్రమే. పట్టుకో, రింగ్ చూస్తాను. ఆ గ్రహణం విడిచిన తర్వాత చాలా అద్భుతంగా వాళ్ళు వెలిగిపోతారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గ్రహణం నుంచి బయటకు వచ్చి ఆయన అద్భుతంగా చేయాలని, ముఖ్యంగా పోలవరం ప్రాజెక్ట్ కానీ, అమరావతి నగరం కానీ, ముఖ్య పట్టణంగా అద్భుతంగా చేయాలని, ఆ రోజు మంచి రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా మీడియా మిత్రులందరూ కూడా వచ్చారు కాబట్టి మరి అదే శ్రీరాజ్ బల్లా గారి పేరు మీద ఇక్కడికి వచ్చినందుకు ఈ సందర్భంగా నా మనసులో ఉన్న మాట కూడా చెప్పాను. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ అండి అందరికీ. ఎక్కువ పెట్టామని ఇంకొకళ్ళు దెబ్బలాడుకుంటూ ఎలా విడిపోదామని చూస్తుంటారు. అలాంటిది మొదటి సినిమా, రెండో సినిమా, మూడో సినిమా చేసామంటే కారణం ఏంటంటే అతనిలో ఉన్న క్రమశిక్షణ. డెఫినెట్గా ఈ సినిమా నాది అని అనుకుని అతను కష్టపడి పనిచేస్తాడు కాబట్టి అతను సక్సెస్ఫుల్గా 3 సినిమాలు తీయగలిగాడు. ఇక 4వ సినిమా అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి నరసింహపురంలో సినిమా తీశారు. ఇది 5వ సినిమా. ఇది కుటుంబ కథా చిత్రంలాగా వాళ్ళ భార్యని కూడా ఇన్వాల్వ్ చేసి పెట్టాడు. ఎందుకంటే ఏ భార్యని ఇంటికి వెళ్ళేప్పటికి ఎంత ఖర్చు పెట్టావు, ఎంత బడ్జెట్ అయింది, లేకపోతే ఏం చేసావు నేను అడుగుతారు, ఇబ్బంది పెడతారు. ఆ ఇబ్బందులన్నీ కూడా పెట్టకుండా అతనికి ఆ భార్య కనుక ప్రొడ్యూస్ అయితే ఖచ్చితంగా ఆవిడే కష్టకాలను చూసుకుంటుంది. ఇతనికి బీపీలు షుగర్లు రాకుండా ఉంటాయి కాబట్టి వాళ్ళ భార్యకి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా బాగా ఆడుతుంది. ఇకపోతే ఇది సినిమాకి పనిచేసే కెమెరామెన్ వంశీ కానివ్వండి, మన గ్రాఫిక్స్ చేసే చందు ఆది కానివ్వండి, వీళ్ళందరూ మా మనుషులు, నా మనుషులు. ఇవాళ శ్రీరాజ్కి రైట్ హ్యాండ్ లాగా లెఫ్ట్ హ్యాండ్ లాగా ఉంటూ ఈ సినిమా సక్సెస్కి వాళ్ళందరూ కూడా చాలా దోహదపడతారు. అలాగే లోహిత్ గారు ఫస్ట్ నుంచి శ్రీరాజ్కి మాకు అందరికీ అనుసంధానం వ్యక్తి. వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి అభినందనలు. ఇక బిక్కి కృష్ణ గారు అంటే ఎక్కడ ప్రతిభ ఉంటుంది, ఎవరికి పురస్కారం ఇద్దాం, ఎవరిని అభినందిద్దాం. ఫస్ట్గా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఒక మాట 10 సంవత్సరాలు హైదరాబాద్కి వచ్చినప్పుడు బాగా ప్రిపేర్ అయ్యేవాడిని అటుపక్క కూర్చొని, ఫస్ట్ ఎక్కగానే ఈ మాట చెప్పాలని. సో ఇప్పుడు ఈరోజు ఆ ఛాన్స్ నాకు వచ్చింది. సో దానికి మా శ్రీరాజ్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్నప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అండి. కాకపోతే అప్పుడు నేను చెప్పినా అది ఎవరికి వినబడలేదు. ఇప్పుడు ఇలా నా ఫ్యాన్ అన్న దాన్ని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ రావడం అది ఇంకా వేరే లెవెల్ హ్యాపీనెస్ అనమాట. అది నా ఫస్ట్ సినిమాకి. సో అసలు మాట్లాడడానికి ఎంత పెద్దవాళ్ళ ముందర నేను మాట్లాడడానికి ఏమి ఉండదు. సో నాకు వచ్చిన ఛాన్స్ అయితే నేను డెఫినెట్లీ 100% అయితే నేను ప్రూవ్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా అయిపోయిన తర్వాత అప్పుడు నా వర్క్ ఏంటో మీరు చూసి మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. 22 ఇయర్స్ నుంచి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా కొనసాగుతున్నాను. కానీ ఇంత పెద్ద బాధ్యతను ఒక్కసారిగా నా మీద వేసుకుంటాను నేను ఎప్పుడు అనుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా 4 మూవీస్ తర్వాత అంటే చాలా లాంగ్ గ్యాప్ అయిపోతుంది. మనకి ఎంత మంచి స్టోరీస్ ఉన్నా బయటికి వెళ్ళినా ప్రొడ్యూసర్స్ దొరికే సిచ్యుయేషన్ లేదు. మాకు కొంచెం అంత ఇండస్ట్రీలో కూడా 4 మూవీస్ చేసున్నా కూడా పెద్దగా ఎవరు తెలియదు మాకు. సో తన కెపాసిటీ ఏంటి, తన టాలెంట్ ఏంటి నాకు తెలుసు. ఎలాగైనా సరే ఒక్కసారైనా సరే ఒక పెద్ద హిట్ కొట్టి ప్రూవ్ చేసుకోవాలని తను ఎంత తపన పడుతున్నారో, ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఇంకా అవకాశం ఎక్కడ దొరక్క తన్ని నేను అలా చూడలేకపోయాను. సరే నేనే ఎలాగైనా సరే ట్రై చేద్దాం, దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు. టాలెంట్ ఉంటే ఎప్పటికైనా సరే దేవుడు డెఫినెట్గా సక్సెస్ ఇస్తాడు. మిగతా వాళ్ళందరికంటే కూడా తన మీద నాకు చాలా నమ్మకం ఉంది. నేను దగ్గరుండి తన్ని 22 ఇయర్స్ నుంచి చూస్తున్నాను.
ఎవ్రీ డే తనకి ఎంతసేపు సినిమా తప్ప ఇంకా వేరే ఆలోచనే ఉండదు. ఎలా అయినా సరే సక్సెస్, ఒక్క సినిమా హిట్ కొట్టి ఒక్కసారి సక్సెస్ చూడాలని తను ఎంత ట్రై చేస్తున్నారో చూశాను. అందుకే నేను ఇంత పెద్ద బాధ్యత నా వల్ల కాదు, కానీ ఇంకా దేవుడి మీద భారం వేసేసి తన కోసం నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా సక్సెస్తో పాటు ఫ్యూచర్లో చాలా పెద్ద పెద్ద సక్సెస్ చూడాలని, అంటే నాకు కూడా ఓ స్వార్థం ఉంది. అంటే ఈ ఫస్ట్ మూవీతోటి ఏదో ట్రై చేసింది అయిపోయింది అనిపించుకోకుండా ఈ మూవీతో స్టార్ట్ చేసి ఫ్యూచర్లో చాలా సక్సెస్ ఉన్న మూవీస్ చేయాలని, మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని. సారీ, నాకు అసలు ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడిన అనుభవం లేదు, ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం. ఎప్పుడు మైక్ వెనకాలే ఉంటాను. ఇప్పుడు కూడా మైక్ వెనకాల ఉన్నా మీ ముందుకు వచ్చాను, టెన్షన్గా ఉంది. ఏదైనా తప్పులుగా మాట్లాడుంటే క్షమించండి. ఈ సినిమాని సక్సెస్ చేసి దయచేసి మీ ఆశీర్వాదం మాపై ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా శ్రీరాజ్ 1-2 కాదు, దాదాపు 20 సంవత్సరాల స్నేహం, ఆల్మోస్ట్ 20 years. అప్పటి నుంచి మనవాడి గురించి చూస్తూ వస్తున్నాను. ఆర్టిస్ట్గా చేసేవాడు, నాకు తెలిసిన ఆర్టిస్ట్గా చేసేవాడు. మెల్లమెల్లగా ఈరోజు డైరెక్టర్ స్టేజ్కి వచ్చాడు. శ్రీరాజ్ గురించి కాసేపు ఆగి చెప్తా, జస్ట్ 2 minutes. ప్రతి చిన్న సినిమా ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారంటే కొత్త యాక్టర్స్ కానీ, కొత్త ప్రొడ్యూసర్స్ కానీ, కొత్త డైరెక్టర్స్ కానీ వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మా అన్న రామ్ సత్యనారాయణ గారు ముందుంటారు. నాకు చాలా చాలా ఆనందం అనిపిస్తుంది మీరు ఇచ్చే ఎంకరేజ్మెంట్. సీరియస్లీ అందరూ ఒకసారి ఈయన క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఏదోలే ఎవరో చిన్న బ్యానర్ అంట, చిన్న ఆర్టిస్టులు అంట, ఇది అనుకోకుండా ఈయన సినిమాని సినిమాగా ఇదైనా బాహుబలి అయినా ఒకేలా చూస్తారు ఆయన. సో అంత మంచి మనసున్న రామ్ సత్యనారాయణ గారు, ఎప్పుడూ మీ సపోర్ట్ ఇలాగే ఉండాలన్న మా శ్రీరాజ్కి, అందరికీ, మిగిలిన అందరికీ కూడా. అది సో ఇందాక లయన్ సాయి గారు చెప్పినట్టు ఈ సినిమా తాలూకా ఫస్ట్ స్టెప్, ఫస్ట్ సక్సెస్ ఈ మోషన్ పిక్చర్ పోస్టర్ రిలీజ్ చేయడానికి మురళీమోహన్ గారు ఒప్పుకోవడం యువర్ ఫస్ట్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఈ సినిమా సక్సెస్ దీంతో స్టార్ట్ అయింది, ఈ రోజుతో స్టార్ట్ అయిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ఎంత మంచి హ్యాండ్ అంటే, మురళీమోహన్ గారిది ఎంత మంచి హ్యాండ్ అంటే, మేము ఆయనతోటి నాకు బాగా పరిచయం ఎప్పుడంటే అడ్డుగోడలు అనే ఒక సీరియల్ చేసేవాళ్ళం. నేను ఆయన కొడుకుగా చేశాను, దాంట్లో హీరో నేను. 1.5-2 years ప్రాజెక్ట్ అది, అడ్డుగోడలు అనే సీరియల్. ఆ టైంలో ఆయన నాతో ఏమన్నారంటే, సమీర్ నువ్వు మా అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకోవాలి, నీ పర్సనాలిటీ కానీ నువ్వు నీ యాక్టింగ్ కానీ నిజంగా ఫిలిమ్స్లో నువ్వు చేయాలి అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేసింది మురళీమోహన్ గారు. బహుశా ఆయన గుర్తుందో లేదో, ఇందాక వేరే పనుండి ఆయన ఇప్పుడే బయలుదేరి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆయన చెప్పిన తర్వాత ఆయన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆర్టిస్ట్ కార్డు 5,000 rupees, అప్పుడు 5,000, ఇప్పుడు 1,50,000 ఎంతో అనుకుంటా, 1.5 lakh అనుకుంటా. సో అప్పుడు ఆ టైంలో నాకు ఆయన సంతకం పెట్టి నాకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు ఇచ్చారండి. ఈరోజు 390 సినిమాలు చేశారు. అంత మంచి హ్యాండ్ మురళీమోహన్ గారిది. అలాంటి ఆయన ఈరోజు మీ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడం, ఆయన పిలవడం అనేది నిజంగా సక్సెస్కి ఫస్ట్ స్టెప్, అందుకనే చెప్పాను నేను. అండ్ నెక్స్ట్ కమింగ్ టు శ్రీరాజ్, మనవాడు అందరికీ తెలుసు, ఒక్క యాక్టరే కాదు, డైరెక్టరే కాదు, అద్భుతమైన సింగర్. ఎంత ఎక్స్ట్రాడినరీ సింగర్ అంటే, మేము వాట్సాప్లో సాంగ్స్ పాడి నాకు పంపిస్తూ ఉంటాడు. అన్న నిజంగా చెప్పాను, నువ్వైతే కరెక్ట్గా చెప్తాను, నిజంగా చెప్పాను అని చెప్పి, ఎక్కడైనా మిస్టేక్ ఉందా ఇది అంటే తను రిలీజ్ చేసే ముందు,
సోషల్ మీడియాలో పెట్టే ముందు పంపించేవాడు, మేము ఇలా డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. ఈ నరసింహపురం అనే సినిమా అప్పుడు అంటే నేను అది ఆ ఫిలిం చేయలేదు, అంటే మనవాడు చేసిన సినిమా లేదు, నేను చేయలేదు, తను డైరెక్ట్ ఈ ఫిలింలో ఎప్పుడు చూడని సమీర్ని నేను చూపిస్తానన్నా అని నాకు ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ నిలబెట్టుకుంటాడని కోరుకుంటున్నాను. తన జోనర్ ఇది. నేను నరసింహపురం అప్పుడు చెప్పాను, మేమందరం యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో చిన్న సిట్టింగ్ అరేంజ్ చేస్తుంటాడు అప్పుడప్పుడు. మా ప్రొడ్యూసర్ గారిని ఇబ్బంది పెట్టి నానా రకాల వంటలు వండించి సో మేము అక్కడ కూర్చుని డిస్కస్ చేస్తుంటాం. ఓన్లీ సినిమా తప్పించి వేరే డిస్కషన్ ఉండదు మా మధ్యలో, లేకపోతే సాంగ్స్ ఆర్ ఫిల్మ్స్ అంతే. సో నేను చెప్పాను అప్పుడు, ఈ జోనర్ కాదు నీది కాదు కదా, ఈ నరుక్కోడాలు, కత్తులు, ఇది అది కటార్లు, ఇది కాదు కదా. నువ్వు తనకున్న కామెడీ టైమింగ్ నాకు తెలుసు, బాగా క్లోజ్గా చూసిన వాడిగా. అంత అద్భుతమైన కామెడీ టైమింగ్ పెట్టుకొని నువ్వు స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు ఒక సరదా అయిన కథ, ఒక లవ్ స్టోరీ ఇలాంటిది నాకు ఈ దీంట్లో అది నెరవేరుతుందని నాకు అనిపిస్తుంది శ్రీరాజ్ పట్ల. ఇది మాత్రం డెఫినెట్లీ. అండ్ ఈ షో మా యాంకర్ లోహిత్, మాకు ఆయన ఇంకొక రకమైన ప్రొడ్యూసర్, మాకు వేరే రకమైన ప్రొడ్యూసర్ ఆయన. అంటే తప్పుగా అనుకోకండి, మేము క్రికెట్ మ్యాచెస్ అవి ఎక్కువ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి మావాడు ఇనిషియేటివ్ తీసుకుంటే మేమందరం కలుస్తుంటాం. అండ్ కెమెరామెన్ కన్నా నాకు బాగా ఇష్టమైన కెమెరామ్యాన్. అండ్ మా మిస్టర్ వంశీ, మేమంతా కూడా ఎన్ని ప్రాజెక్ట్స్ చేసాం లెక్కలేదు, టెలివిజన్కి ఎన్ని చేసాం అసలు లెక్కే లేదు.